మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సూర్జాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం కన్నెపల్లి వ్యవసాయ అధికారి సాయి ప్రశాంత్, ఎస్ఐ గంగారాం, పోలీస్ సిబ్బంది పక్క సమాచారంతో బేర నారాయణ అనే వ్యక్తి ఇంట్లో తనిఖీలు చేసి నిల్వ ఉంచిన 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల్ని కన్నెపల్లి పోలీస్ స్టేషన్లో తానూరు సిఐ కుమారస్వామి వెల్లడించారు. నకిలీ విత్తనాలని కలిగి ఉన్న బేర నారాయణ వెంకటాపూర్ గ్రామానికి చెందిన కొండగొర్ల రాజన్న, సురేష్ అనే వ్యక్తుల నుండి నకిలీ పత్తి విత్తనాలను పొందినట్లు సిఐ వెల్లడించారు. ప్రస్తుతం పట్టుబడ్డ పత్తి విత్తనాలని స్వాధీనం చేసుకుని నిందితులైన బేర నారాయణ, కొండగొర్ల రాజన్నల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. సురేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు సిఐ కుమారస్వామి వెల్లడించారు. నకిలీ పత్తి విత్తనాలు అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుమారు 6 గంటల సమయంలో ఎస్ఐ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్ అండ్ కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానిగా నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండగొర్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండగొర్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నది చెప్పింది. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా చూస్తాం. దయచేసి ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని శాంతికని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ తన వైఖరిని స్పష్టం చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణపై నిర్వాసిత రైతులందరూ వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఎమ్మెల్యే వినోద్ రైతుల పక్షాన ఎందుకు పోరాటం చేయడం లేదని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే వినోద్ గెలిచిన తర్వాత బెల్లంపల్లిలో ఉంటానని మాట ఇచ్చి మర్చిపోయారన్నారు. గెలిచిన అనంతరం బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో లేరని ఆరోపణలు వస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. రైతుల పక్షాన నిలబడి లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకి అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి మండలంలో రైతులు 1600 ఎకరాల్లో నిర్వాసితులుగా మారి నష్టం వాటిల్లుతున్న ఎమ్మెల్యే వినోద్ ఎందుకు మౌనం వహిస్తున్నారని అర్థం కావడం లేదని వారు వాపోయారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో రైతులంతా ముక్తకంఠంతో తాము గోడు వెళ్లబుచ్చే ప్రయత్నం చేసిన పోలీస్ బలగాలతో అణచివేశారని ఆరోపించారు. ఇప్పటికైనా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శాంతికని గని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణ విషయంలో రైతులు జరుపుతున్న వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ని రద్దు చేసేలా సింగరేణిపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో నిర్వాసిత రైతులు గోమాస శ్రీనివాస్, చదువుల వెంకటరమణ, గోమాస వినోద్, దుర్గం జయరాం, దుర్గం హరికృష్ణ, గోమాస మణిదీప్, రామటెంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఒక రైతుల పక్షాన మేము మాట్లాడుతున్నాం. రైతుల కొరకు రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే మన శాంతిగాని మైన్లో ఈరోజు లాంగ్ వాల్ ప్రాజెక్టు అని మన ప్రజా సేకరణ చేసిండ్రు. ఆ ప్రజా సేకరణలో అనుకూలంగా ఏ రైతు కూడా అనుకూలంగా మాకు కావాలని చెప్పలేదు. ఈరోజు ఇప్పటి వరకు ప్రజా వేదిక పెట్టిండ్రు శాంతిగానిలో. ఇప్పటి వరకు మన బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇంతవరకు కూడా రైతుల కోసము వచ్చి మాట్లాడింది లేదు. ఆ సింగరేణి యాజమానులతో మాట్లాడలేదు. మరి మన ఎమ్మెల్యే గారు నేను
గెలిచిన తర్వాత రైతు పక్షాన్నే ఉంటా, ప్రజల పక్షాన్నే ఉంటా, నేను బెల్లంపల్లిలోనే ఉంటా, ఏ సమస్య వచ్చినా కూడా మీకు అండదండలుగా ఎప్పుడు నేను ఉంటా అని ఎమ్మెల్యే గారు మనకు మాట ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు కనీసము రైతుల పక్షాన కాదు, కనీసం లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజా సేకరణ కూడా అందుబాటులో లేరు. సరే, అందుబాటులో లేకున్నా కూడా ప్రజాసేకరణ పెట్టి 4 రోజులు అవుతుంది, కానీ ఇంతవరకు టీవీలలో వస్తుంది, వార్తలలో వస్తుంది. కనీసం ఎమ్మెల్యే గారు ఒక్కరోజు కూడా రైతుల పక్షాన మాట్లాడలేదు. మరి సింగరేణిలో వాళ్ళకు పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారికి కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎట్లయినా బతుకుతారు. కానీ మా రైతులు గోడు వినిపించుకొని మన ఎమ్మెల్యే గారు రైతుల పక్షాన నిలబడి మాకు రైతులకు అందరికీ కూడా న్యాయం జరిగేలా చేయాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా మన సమస్యకు పరిష్కారం చేయండి. ఎప్పుడు మీ వెంటనే రైతులు ఉంటారు. మీరు గెలిచిన తర్వాత మన బెల్లంపల్లి నియోజకవర్గంలో ఈరోజు ఇంత రైతులకు ఆవేదన వస్తుందంటే శాంతిగాని లాంగ్వాల్ ప్రాజెక్టు వల్ల నీళ్లు లేక దాదాపు బటవాంపల్లి, పెరకపల్లి, లింగపూర్లో దాదాపు 5-6 బోర్లు వేసినా కూడా ఇప్పుడు వాటరు బోర్ల నుంచి పడటం లేదు. రైతులు ఘోరంగా విలవిలలాడుతుంటారు. కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు ఎట్లయినా చేసి మా రైతు పక్షాల నిలబడి ఇప్పుడు మాకు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. మీడియా మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు బెల్లంపల్లి మండలి నుండి శాంతిగాని లాంగ్వాల్ ప్రాజెక్టు వలన ముఖ్య ప్రాంతాలు, అక్కడ నివసిస్తున్న గ్రామస్తులకు, రైతులకు మరియు ఈరోజు ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, లాంగ్వాల్ ప్రాజెక్టు కోసము 6 తారీఖు రోజు నిజామాబాద్ కాలుష్య నియంత్రణ అధికారి వచ్చి ప్రజా అభిప్రాయ సేకరణ జరిగింది. అప్పుడు ప్రజల తరపున ప్రజల గోడు, రైతుల గోడు వినిపించినా పట్టించుకొని పోలీసు బందోబస్తుతో వాళ్ళ యాజమాన్యంతో వాళ్ళు ఏ రిపోర్ట్ పంపించారో తెలియదు. కానీ ఆ రిపోర్ట్ పంపిన ఎడల 8 రోజుల ముందు వరకు మనకు దాంట్లో ఉన్న పరిష్కార తప్పులు కానీ ఒప్పంద సమస్యలు కానీ ఉంటే ఆ బోర్డు యొక్క ఆధీనంలో మనం తెలపాలి. కాబట్టి బెల్లంపల్లిలో ఉన్న ప్రజలు బట్వాన్పల్లి, పెరకపల్లి, లింగాపూర్, ఆకనపల్లి, పాత బెల్లంపల్లి, తాళ్ళగుర్జాల, బుచ్చాయపల్లె, దుగ్నపల్లి ఈ గ్రామాలకు తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రజల సమస్య ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ రైతుల పక్షాన కానీ ఈ ప్రజల పక్షాన కానీ ముందుండి ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే చర్యలు తీసుకొని సింగరేణి లాంగ్వాల్ ప్రాజెక్టుని బంద్ చేయాలని మేము కరాఖండితంగా చెప్పి దీన్ని ఖండిస్తున్నాం. హైదరాబాద్లో నిర్వహిస్తున్న పద్మశాలి మహాసభకి రామకృష్ణాపూర్ సంఘం నాయకులు ఆదివారం బయలుదేరారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి పద్మశాలి కుల బంధువులు పెద్ద ఎత్తున హాజరవుతారని తెలిపారు. హైదరాబాద్ వెళ్లిన వారిలో పట్టణ అధ్యక్షుడు నారాయణ, ప్రధాన కార్యదర్శి అడెపు తిరుపతి, కోశాధికారి వేముల వెంకటేశం, సాంబార్ వెంకటస్వామి, గట్టయ్య, కృష్ణమూర్తి, రాజయ్య, సంతోష్, రాజేశం, రాజాబాబు, రవీందర్ ఉన్నారు. జై పద్మశాలి, జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై జై పద్మశాలి. ఈరోజు పద్మశాలి సంఘం రామకృష్ణపూర్ కేతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అఖిల భారత 17వ పద్మశాలి మహాసభలు, తెలంగాణ ప్రాంత 8వ మహాసభలకు మన రామకృష్ణపూర్ నుండి దాదాపు 50 మందిని ఈ ఉదయం బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అనుకుంటున్నాం. అందరికీ కూడా ఇలా వచ్చిన కార్యక్రమానికి హాజరైన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి మైదానంలో ఆదివారం ఉదయం యాంటీ డ్రగ్స్ నిర్మూలన సమాజం కావాలని ప్రెస్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఇందులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పోలీస్ టీం అనంతరం తొలుత బ్యాటింగ్ చేసిన పోలీస్ టీం 12 ఓవర్లలో 111 రన్స్ చేసిన పోలీస్ తర్వాత బ్యాటింగ్ చేసిన ప్రెస్
110 రన్నులకి 12 ఓవర్స్ పూర్తయినాయి. 1 రన్ తేడాతో మందమర్రి పోలీస్ టీం గెలిచారు. అనంతరం ఏసీపీ ఆధ్వర్యంలో పోలీస్ టీంకి విన్నర్ బహుమతి అందజేశారు. అనంతరం ప్రెస్ మిత్రులకి రన్నర్ బహుమతి ప్రదానం చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ కి అందజేశారు. వారి యొక్క ఒక మంచి టోర్నమెంట్ ని కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ లోని ఇక్కడ యాంటీ డ్రగ్స్ మీద టోర్నమెంట్ కండక్ట్ చేయడం అన్న మీరు 2 రన్నులు కొడుతూ రావాలన్న ఇప్పుడే చెప్పారు. ప్రెస్ క్లబ్ అందరి తరఫున నుంచి 1000 రూపాయలు వచ్చేసింది తన ఖాతాలోకి. పవన్ కళ్యాణ్ మాత్రం అంతగించడం జరిగింది. పవన్ కళ్యాణ్ 1 రన్ను మాత్రమే సంజీవన్న ఖాతాలో. వెరీ వెరీ గుడ్. మహారాష్ట్ర స్థాయిలో సంజీవన్న తన పాయింట్ని పైకి ప్రెస్ క్లబ్ బ్యాటప్ చేయండి. ప్రేక్షకులు అందరం చివరి ఓవర్ స్కోర్ వాస్ టు 35 రన్నులు 35 రన్స్. బౌలింగ్ లోకి వచ్చారు మన దేవపరేశ్వర గారు. స్ట్రైక్ లో శ్రీధరన్న స్ట్రైక్ బౌలర్ ఫ్రమ్ ప్రెస్ క్లబ్. షాట్ ఈస్ డెలివరీ నేరుగా రామతకి అది వేసాడు బ్యాట్ తో. వాట్ ఏ బ్యూటిఫుల్లీ షాట్. మెల్లగా వెరీ వెల్ బౌల్డ్ అండ్ వెల్ ఫీల్డెడ్. బ్యూటిఫుల్లీ బిట్వీన్ వికెట్స్ రన్నింగ్ శ్రీధరన్న మరియు వెల్ ప్లేడ్ దేవేందర్ అన్న. బంతిని ఒక వైడ్ లేకుండా కూడా వేయడం గొప్పతనం. వండర్ఫుల్ డెలివరీ. రియల్లీ వెరీ వెల్ బౌల్డ్. సార్ స్కోర్ మోస్ట్ 40 రన్నులు 41 రన్నుల విజయ లక్ష్యం. మీరు ఆ రాముని అభినందించి ప్రాక్టీస్ సెషన్ చేస్తూ ఉన్నాడు. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ అంతమంది క్రీడాకారుని ప్రదర్శించడానికి. రామన్న మీరు రెస్ట్ తీసుకోండి. రన్నుల విజయ లక్ష్యం 41 రిక్వైర్డ్. కూడా మరి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ యొక్క డ్రగ్స్ వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి కోరుకుంటూ ఆకర్షించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. వీటిని ఉద్దేశించి ప్రెస్ క్లబ్ నుంచి మిత్రులు సంజీవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నారు. ఎవరైనా మాట్లాడతారు? మిత్రులు ఎవరైనా మాట్లాడతారు? మందమర్రి ప్రెస్ క్లబ్ అండ్ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పురస్కరించుకొని ఈ క్రికెట్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఈ 3 నెలల నుంచి మేము ప్రయత్నం చేయంగా సార్ మాకు సపోర్ట్ చేసి అందరినీ ఓకే అంటే ఈరోజు ఈ సండే మ్యాచ్ ఫిక్స్ చేసి ఆడాము. ఈ మ్యాచ్ను మా ప్రెస్ మిత్రులు అందరూ చాలా చకచకంగా ఆడి ఒక రన్నుతో పోలీస్ వాళ్ళతో మేము ఓడిపోయాము. అయినా మేము గెలిచామని ధీమతో ఉన్నాం. ఈ 1 రన్నుతో మేము ఓడిపోయాము. చాలా మా ప్రెస్ మిత్రులు అందరూ చాలా విజయవంతంగా ఆడారు. యాంటీ డ్రగ్స్ గురించి పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేసి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తూ అంతటా వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మనం కూడా యాంటీ డ్రగ్స్ మ్యాచెస్ పోయిన ఇయర్ కూడా మన తిరుపతి అన్న చాలా ఆడాడు. యాంటీ డ్రగ్స్ గురించి చాలా డిపార్ట్మెంట్ పోలీస్ లేకుంటే మనకు లాభం. వాళ్ళు ఇంకింత మితిమీరిపోయి బయట విచ్చలవిడిగా దివోత్సవం చేసుకుంటా అది చేస్తున్నారు.
పోలీస్ లేనిది మనం లేదు. అందుకొరకే వాళ్ళకి మనం ఎప్పటికీ ఉన్నప్పుడు సపోర్ట్ చేయాలి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్రికెట్ మ్యాచ్, ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ మీరు అందరూ చెప్తా ఉంటే నేను మంచి ఎంటర్టైన్మెంట్ ఇవాళ కోల్పోయాను. నేను ఐఎమ్ వెరీ అన్లక్కీ. నాకు ముందుగా చెప్పలే వీళ్ళు గెలిచిన. గ్రేట్ గ్రేట్. సో వెరీ హ్యాపీ అండ్ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా తీసుకున్నటువంటి సబ్జెక్టు యాంటీ డ్రగ్ మీద ఒక గేమ్ కండక్ట్ చేయడము, దాని మీద రేపటి నుంచి మందమరి చుట్టుపక్కల గ్రామాలు మన సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యువతకి మరి టోర్నమెంట్ కూడా కండక్ట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. సో నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఆటలు అనేటివి జనరల్గా మన మనసులో ఏంటంటే యువత, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ యూత్ ఆడాలనుకుంటాం, కానీ మనకు కూడా అవసరమే. అది మనం జీవించి ఉన్నంత వరకు ఈ స్పోర్ట్స్ తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ చాలా అవసరము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ స్పోర్ట్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తమ రొటీన్ లైఫ్లో అది భాగం చేసుకోవాలి. మన ఆరోగ్యం ఫిట్గా ఉంటుంది, తర్వాత మనకు స్పోర్టివ్నెస్ వస్తుంది, తర్వాత హెల్తీగా ఉంటాం. కాబట్టి ఈరోజు ఒక ఈ యాంటీ డ్రగ్ దాని మీద మీరు మీడియా మిత్రులు అందరూ మీరు అంతా ఫీల్డ్ మీద ఉంటారు. మీది మాది ఒకటే లక్ష్యము. సమాజాన్ని మనం వీలైనంత వరకు సమాజంలో ఉన్నటువంటి దురలవాట్లను, చెడు అలవాట్లను యూత్ను ఒక సన్మార్గంలో తీసుకురావడానికి ఒక మంచి ఆశయంతో ఈరోజు మీరందరూ ఇక్కడ ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సంజీవ్ అండ్ అందరు ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిఐ గారు శశిధర్, తర్వాత సర్కిల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అది అనేది మేము చాలా వరకు పోయిన సంవత్సరం, గత సంవత్సరము అంతకుముందు ఎన్నడూ లేని విధంగా చాలా హార్డ్ వర్క్ చేసి మా ఒక టీంను ఫామ్ చేసి మ్యాక్సిమం కేసులు పెట్టి చాలామందిని కౌన్సిలింగ్ చేసి కొంతమంది హార్డ్ కోర్ ఉన్న వాళ్ళు జైలు కూడా పంపించడం జరిగింది. కాబట్టి మీరు మా ఈ యొక్క గంజాయి నిర్మూలనలో, గంజాయి రహిత మందమరి సర్కిల్ కొరకు మీరు కూడా దయచేసి మీ సహకారాన్ని అందించాలని సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇది మనకు సమాజంలో ఉన్నటువంటి ప్రస్తుతం ఒక యూత్ ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు చెప్తే వినకుండా కూడా సమాజానికి ఒక సవాల్గా మారిన వాళ్ళని కొంచెం ఒక దారిలోకి తేవాల్సినటువంటి బాధ్యత మనం అందరి మీద ఉంది. సో ఇప్పటి నుంచి మాకు ఈ యొక్క యజ్ఞంలో మీరందరూ సహకరించాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. సో ఈ ఫ్రెండ్లీ స్నేహపూర్వక వాతావరణంలో ఈరోజు మ్యాచ్ కండక్ట్ చేశారు. హోరాహోరీగా జరిగినటువంటి మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతోని మళ్ళీ ప్రెస్ మిత్రులు పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మీరు గట్టి పోటీ ఇచ్చి విన్ కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. వెరీ హ్యాపీ. అండ్ ఈ డ్రగ్ ఈ పోరాటంలో అందరూ మీ అందరి సహకారం ఉంటుందని మేము ఆశిస్తున్నాము. సో డ్రగ్ రహిత మందమరి సర్కిల్ కోసము మేము తీసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుకు పోవడానికి మీ అందరి సహకరిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.